దేశవ్యాప్తంగా పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఆశావాహులకు అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు భారీగా ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో 175 స్థానాలు కాస్త 263కు చేరుకునే అవకాశం ఉంది. రిజర్వేషన్లో మార్పులు చేర్పులకు భారీ అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై అనేక మంది నాయకులు కన్నేశారు. దీనిలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎస్సీ రిజర్వేషన్లో అసెంబ్లీ స్థానాలు తారుమారు అయ్యే అవకాశాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతికి వైసీపీలో టికెట్టు దక్కే అవకాశాలు ఉన్నాయని వైసీపీ భావిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం సూలూరుపేట, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీలకు కేటాయించారు. ఈ పార్లమెంటులో మహిళా బిల్లుతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు పూర్తయితే ప్రస్తుతం ఉన్న సూలూరుపేట, గూడూరు నియోజకవర్గాలు రిజర్వేషన్లు తారుమారు అయ్యే అవకాశం ఉంది. సర్వేపల్లి, వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో మండలాలు అటు ఇటుగా మారి ఎస్సీ రిజర్వేషన్ స్థానాలుగా ఆవిర్భవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈసారి మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతికి ఎమ్మెల్యే టికెట్టుకు అవకాశాలు ఉన్నాయని వైసీపీలో నేతలు అంటున్న మాట. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఎస్సీ సామాజిక వర్గంలో సన్నిహితుడు అని చెబుతున్నారు. చలపతిని చూస్తేనే చలపతన్నా అని ఆప్యాయంగా పలకరిస్తారని కోవూరు నియోజకవర్గంలో అనేక మంది చెబుతున్న మాట. కోవూరు నియోజకవర్గంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం నిలబడ్డ ఏకైక నాయకుడిగా కూడా చలపతికి పేరుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చలపతిపై పాత కేసులను బయటికి తీసి అనేక ఇబ్బందులకు గురిచేసి జైలుపాలు చేశారని, చలపతి నెల్లూరు సెంట్రల్ జైల్లో నెల రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని, ఈ నేపథ్యంలో పార్టీ కోసం ఎస్సీలో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి చలపతికి ఏర్పడిందని ప్రస్తుతం కోవూరు నియోజకవర్గం జనరల్ కేటగిరీగా ఉన్న ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరి చలపతి అన్ని తానే చూసుకుంటున్న పరిస్థితి ఉందని, ఇలాంటి చలపతిని ఎమ్మెల్యేగా చేస్తే పార్టీకి మరింత ఉపయోగం ఉంటుందని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరి చలపతి 1-2 సార్లు జైలు నుంచి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి తన విధేయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఉన్న ఇన్ఛార్జీలను కాదని తాను బాధ్యతలను స్వీకరిస్తే ఇన్ఛార్జీల నుండి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదన నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే 2029 ఎన్నికలకు ఏమాత్రం పునర్విభజన జరిగితే వీరి చలపతికి వైసీపీ అభ్యర్థిగా ఈ 3 నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక చోట అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి బాధ్యత తీసుకోవాలని చలపతిని కోరిన విషయం తెలిసిందే.